తర్వాత జరిగిన MSME ట్రైనింగ్ లో ఒక చీరాల నుండి మా CMM సార్ నన్ను పంపించడం జరిగింది. అక్కడ మాకు చాలా బాగా చెప్పారు ట్రైనింగ్ కూడాను. MSME సర్టిఫికేట్ మాకు అందజేశారు మా సార్ వాళ్ళు. అక్కడ మాకు మహిళా దినోత్సవం సందర్భం రోజున మమ్మల్ని ప్రేరణ సఖి 100 మెంబర్స్ లో నేను కూడా ఉన్నానని నాకు మెమెంటో ఇచ్చి సన్మానం చేయడం కూడా జరిగింది. 50,000 రూపాయల ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. మా మెప్మా MD తేజ్ భరత్ సార్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నేను డ్వాక్రాలో చేరక ముందర ఇంట్లో మిషన్ కుట్టుకునేదాన్ని. ఇళ్ళ పక్కన వాళ్ళ బ్లౌజులు తీసుకొచ్చి ఇస్తుంటే అవి కట్ చేసుకొని కుట్టుకోవడం ఇవ్వడం ఇంతే ఉండేది. అప్పుడు మాకు ఏముండేది కాదు, అసలు చిన్న ఇంట్లో అద్దెకి తీసుకొని ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళము. మ్యారేజ్ అయిన మరుసటి క్షణం నుంచి మేము సమస్యలు అనేది ఇరుక్కొని ఉన్నాము. నాన్నగారు అప్పులు చేయటం వలన ఇల్లు ఉంచుతాలేరా అని అన్నాడు, కానీ అప్పుల వల్ల అది కూడా లేకుండా పోయింది. ఇక బయటికి రావడం జరిగింది. అసలు మేము ఎలా బతికామనేది కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలా. అటు తింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ అసలు ఎవరు తిట్టి కూర్చోవాలా. మెప్మాలో నేను చేరి గ్రూపుల్లో ఉండబట్టి ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 10,000 లోన్ ఇచ్చారు. ఆ తర్వాత అది కట్టుకున్న తర్వాత మాకు 50,000 లోన్ ఇచ్చారు. 50,000 తీసుకుని నేను చిన్న షాప్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఆ షాప్ పెట్టుకుని రన్ చేసుకుంటున్న తర్వాత అది తీరిపోయేసరికి మాకు మళ్ళా 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయలకి టైలరింగ్ మెటీరియల్ సంబంధించిన మెటీరియల్ మొత్తం తీసుకొని నేను షాప్ మీదే పెట్టుకున్నాను. ఆ 1,00,000 రూపాయలు కూడాను. ఆ తర్వాత మళ్ళా నేను ముద్రా లోన్ కి అప్లై చేసుకున్నాను. నాకు ఇంకా అమౌంట్ కావాలి, సరిపోవడం లేదు, టైలరింగ్ షాప్ కి కొంచెం డెవలప్ చేసుకోవాలి, ఇంకో మిషన్లు కావాలనేసి ఇంకా 5 లక్షలు ముద్రా లోన్ తీసుకుని నేను కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకున్నాను. మొత్తం నా షాప్ మీద 20 లక్షల దాకా నేను పెట్టున్నాను అనమాట. కటింగ్ చేసే వాళ్ళు 2 ఉన్నారు, స్టిచ్చింగ్ చేసే వాళ్ళు 6 ఉన్నారు, సేల్స్ చేసే వాళ్ళు మళ్ళీ 2 ఉన్నారు, సపరేట్ గా మగ్గం వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. స్టిచ్చింగ్ ఇవి మొత్తం మన లేడీస్ మొత్తం మన గ్రూపుల్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులే మన దగ్గర స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా. మా సరళ అయితే నా దగ్గర 10 ఇయర్స్ నుంచి ఉంది. 10 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి. అక్క ఏమన్నా పని ఉంటే ఇవ్వక్క అంటే నాకు కొంచెం స్టిచ్చింగ్ వచ్చు. చేతి పనులు అవన్నీ ఇవ్వు జాకెట్లు అంటే అక్క ఇచ్చారు. మా పిల్లలు కూడా చిన్న పిల్లలు 4 ఇయర్స్ జాకెట్లు ఇవ్వక్క అంటే ఇచ్చారు. నేను ఇంకా హెమ్మింగ్ చేసుకుంటా వచ్చాను. ఫస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 50,000 రూపాయలతో నేను నా బిజినెస్ ని స్టార్ట్ చేశాను. మా బిజినెస్ అక్కడ నుండి కొంచెం డెవలప్ చేసుకుంటూ సంవత్సరానికి వచ్చేసి మాకు 15 లక్షల నుండి 20 లక్షల టర్న్ ఓవర్ అయితే ఉంది మాకు ఇప్పుడు. నేను బిజినెస్ స్టార్ట్ చేయక ముందల మా పాపకి ఫీజు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. ప్రైవేట్ స్కూల్లో వేస్తే 1,000 రూపాయలు 2,000 ఫీజులు ఉండేవి. ఆ డబ్బులు ఎట్లా కట్టాలి ఏందని చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు ఫీజులు కూడా 1,00,000 రూపాయల దాకైనా నేను కట్టగలుగుతున్నాను. మా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.